సో, చాలామంది ఏపీ జెన్‌కో ట్రాన్స్‌కో డిస్కామ్ ఎగ్జాము గురించి ఈరోజు ఏదైతే జరిగిందో, సో, దాని లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఎలా ఉన్నాయి? థియరీ పరంగా ఇచ్చారా? ప్రాబ్లమ్స్ పరంగా ఇచ్చారా? అని చెప్పేసి అడిగారనమాట. సో, విర్చువల్ క్యాలిక్యులేటర్ గురించి ఇందాక ఒక వీడియో చేశానండి. అందుట్లోనే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడు, రీజనింగు ఈ 30 మార్క్స్ ఉంటాయిగా అవి ఎలా ఉన్నాయో వాటి గురించి చెప్పాను. ఇప్పుడు ఇందుట్లో వచ్చేసరికి ఈ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఎలా ఉన్నాయో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఈ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఇప్పుడు సివిల్ వాళ్ళున్నారు. సివిల్ వాళ్ళకొచ్చేసరికి ఎక్కువ శాతము ఈ స్ట్రక్చరల్ ఇంజినీరింగు, ఈ థియరీ ఏదైతే ఉంటదో వాటి మీద ఎక్కువ శాతం ఇవ్వడం అయితే జరిగింది. ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అయితే వాళ్ళు చెప్పిందేంటంటే, ఎక్కువ శాతం మెమరీ బేస్డ్ క్వెషన్స్ ఇవ్వటం అయితే జరిగిందని చెప్పారు. మెకానికల్ వాళ్ళంటారా, ఇక సరే మీకు తెలియని విషయం కాదు. లైట్‌గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈసీ వాళ్ళకి, ట్రిపుల్ ఈ వాళ్ళకి సిట్యుయేషన్ వేరే. ఈసీ, ట్రిపుల్ ఈ వాళ్ళకొచ్చేసరికి ఫుల్‌గా ఎక్కువ శాతం ప్రాబ్లమ్సు, ఆపరేషన్సు అంటే ఇప్పుడు ఈసీ వాళ్ళకేమో ఎక్కువ శాతం డివైజెస్ గురించి ఆపరేషన్ ఉంటది. అవి అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అలాగే ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. వీళ్ళకంటే అంత ఉండదు కాబట్టి సో, ఓన్లీ థియరీ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ శాతం 70లో ఇవ్వటం అయితే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఇది ఓవరాల్‌గా ఇంకేమన్నా తెలిస్తే మళ్ళీ చెప్తాను.